క్రితం తరువాత 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములలో చదువుకుందాము. పాత నిబంధన పాఠ్యభాగముగా రాసులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము నుండి 16వ వచనం వరకు, పత్రిక పాఠముగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు, సువార్త పాఠముగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 296వ కీర్తన, నమ్మరే నరులారా యేసుని సమ్మతిగా చేరిన కీర్తన పాడుకుందాం. నమ్మరి నరులారా యేసుని సమ్మతిగా చేరి, నమ్మరి నరులారా యేసుని సమ్మతిగా చేరి, నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగతను చేర్చి. నమ్మరి నరులారా యేసుని సమ్మతిగా చేరి, నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగతను చేర్చి. యేసుక్రీస్తు కంటే పోషకులెవ్వరు లేరు సుమీ, యేసుక్రీస్తు కంటే పోషకులెవ్వరు లేరు సుమీ. దోషుల తన దాసులుగా దీసియు దోషము బాపు సుమీ, దోషుల తన దాసులుగా దీసియు దోషము బాపు సుమీ. నమ్మరి నరులారా యేసుని సమ్మతిగా చేరి, నమ్మరి నరులారా యేసుని సమ్మతిగా చేరి, నమ్మిన వారల నిమ్ముగా బ్రోచున సొమ్ముగతను చేర్చి. నరకము నొందక మీరయ్యో నరకము బాధ సుమీ, నరకము బొందకు మీరయ్యో నరకము బాధ సుమీ. న్యాయము కాదు సుమీ నరులారా నస్సము మీకు సుమీ. నమ్మరి నరులారా యేసుని సమ్మతిగా చేరి, నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగతను చేర్చి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములు ఇలాగున 9వ మాసములో 2వ ఆదివారము 8వ దినమున కాసిపాడు గురిమండలములో అనుబంధ సంఘాలైనటువంటి తాళ్ళపాలెం మరియు మొదలు గ్రామాల్లో ఈ 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొనే దేవుని యొక్క నామాన్ని గణపరుచుటకు ఇంత మంచి అవకాశము కలుగదీసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ జీవవాక్యపు ఛానల్ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ, కాసిపాడు గురుమండలంలోని మరి సంఘాలను వారి విశ్వాసులందరికీ మరి ప్రత్యేకముగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపలో
ఈ 9వ మాసములో 2వ ఆదివారపు ఆరాధనలో చేరి ఆరాధించుటకు కృప చూపినటువంటి దేవాది దేవునికి మరి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అట్టి ఆరాధకుడైనటువంటి దేవుని ఆరాధించుటకై దేవుని యొక్క సన్నిధికి సమకూడి వచ్చిన విశ్వాసులను మీ అందరికీ కూడా ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానములలో ధ్యానించకములకు దేవుని యొక్క మాటలు మరి వినాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు 12 గోత్రములలో నుండి మందిర పరిచర్య చేయుటకు దేవుడు లేవీయులను యాజకులను ఏర్పాటు చేసి మిగతా 11 గోత్రముల వారికి స్వాస్థ్యములు ఇచ్చి ఆ 12వ గోత్రమైనటువంటి లేవీయులకు స్వాస్థ్యములు ఇయ్యక ఈ 12 గోత్రములలో ఉన్నటువంటి 11 గోత్రములటువంటి వారి స్వాస్థ్యముల్లో పొందుకున్నటువంటి 11 గోత్రముల వారికి లేక వారు అర్పించినటువంటి దశమ భాగములు ప్రతిష్ఠిత అర్పణలు దేవుని సేవకులైన వారికి స్వాస్థ్యమని దేవుడే ఆజ్ఞాపించాడు. ఈ విషయాలు సంఘాలకు విశ్వాసులకు తెలియక బోధించే వారిలో క్రమము లేక బోధించడానికి ధైర్యము చాలక అనవసరమైనటువంటి సందర్భంలో వ్యర్థమైన మాటలు ఉచ్చరిస్తూ అవసరమైనటువంటి సమయాల్లో వాటిని గురించి మాట్లాడినప్పుడు విశ్వాసులు తాము ఏమి చేస్తే అదే నిజమని వారు నమ్మి విశ్వసించి నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొందరి సేవకులు స్వార్థపూరితంగా ఇచ్చుట నేర్పిస్తారు, కానీ ఎందుకు ఇవ్వాలి, దానికి కారణం ఏంటని కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దైవ సేవకులైనటువంటి వారికి స్వాస్థ్యము దేవుడిని ఆజ్ఞాపించాడు. అందులో భాగముగా సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నప్పుడు లేవీయులు అనగా దైవ సేవకులకు దేవుడిచ్చినటువంటి అధికారం మందిరములో అర్పించేటువంటి ప్రతి అర్పణలో దశమ భాగములో దైవ సేవకులవి, ప్రతిష్ఠిత అర్పణలో దైవ సేవకులవి, కృతజ్ఞతార్పణలో దేవునికి చెందవలసినవి, పరిచర్యకు వాడవలసినవి, అర్పించే ప్రతి దానిలో కూడా దేవుళ్ళ ప్రథమ ఫలముగా దైవ సేవకునికి అర్పించవలసిన బాధ్యత సంఘము పైన ఉన్నది. ద్వితీయోపదేశకాండములో 18వ అధ్యాయము 1 నుంచి 9 వచనం చదువుకుంటే మీకు నిజాలు మీకు తెలుస్తాయి. ఈ రోజున దేవుని బిడ్డరా సేవకునికి ఇచ్చినది దేవుని సేవకునికి ఇచ్చినది దేవునికి ఇచ్చినట్లే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40-42 వచనం మనం చూస్తాము. దైవ సేవకులు నమ్మి సేవకులు చేర్చుకునేవాడు సేవకుని యొక్క ఫలము పొందుతాడు. దైవజనుడని దైవజను చేర్చుకునేవాడు, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలములు పొందుతాడని లేఖన భాగములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే దేవుని కూడా జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, ఈరోజు నా దైవ సేవకులకు చెందినది వెనుకకు లాగవద్దని తెలియపరుస్తూ ఉన్నాం. చేతనైనంత వరకు దైవజనుడు యొక్క క్షేమము కోరండి, దైవజనుడి యొక్క ఆరోగ్యము కోరండి, దైవజనుడి యొక్క పోషణకు సహకరించండి. దైవజనుడు కష్టపడితే మీకు క్షేమము కాదు, దైవజనుడు దుఃఖపడితే ఆ దైవజనుడి యొక్క మీకు క్షేమము కాదు. కనుక ఈ రోజున మీకు జ్ఞాపకం చేసినటువంటి మాటలు దైవ సేవకునికి ఇచ్చినది దేవునికి ఇచ్చినదే. దేవునికి ఇచ్చేది మీ ఇంటిలో ఉన్నంత వరకు మీకు ఆశీర్వాదములు రావు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దేవునికి సేవకునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేది మన గృహాలలో ఉన్నంత వరకు మీరు ఇవ్వటం
మీకు ఇచ్చినట్టు కనిపిస్తుంది, కానీ అది దేవునికి చెందింది కాదన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ రోజున సంఘాలు విస్తరిస్తున్నాయి, సంఘాలు గొప్పగా ఎదుగుతున్నాయి, కానీ కుటుంబాలు మాత్రం ఆశీర్వాదము లేని వారిగానే కనిపిస్తూ ఉన్నారు. గృహాలు ఉన్నా సంతోషము లేనిటువంటి వారు, భార్య కుటుంబాలు ఉన్నా ఆనందము లేనటువంటి వారు, పిల్లలు ఉన్నా దేవుని బిడ్డ సంతోషము లేనటువంటి వారు, భయాందోళనతో చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు, చదువుతున్నారు, ఉద్యోగాలు రావడంలా ఇలాగున దినం ప్రతి దానిలో కూడా నష్టపోతూ ఉన్నారు. ఎందుకనంటే దైవ సేవకుని యొక్క కేకలు దేవుడు వింటూ ఉన్నాడు. యాకోబు పత్రిక చదువుకొని తెలుస్తుంది. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం ఉంటుంది. 3వ అధ్యాయంలో అదేమనంటే దైవ సేవకులకు మీరు బిగబట్టిన కూలి కేకలు పెళ్ళుతుంది అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి వారా, ఈ రోజున మిమ్మల్ని కించపరచడానికి కానీ లేదా మిమ్మల్ని భయపెట్టడానికి కానీ దీని మాటలు చెప్పడం లేదో, ఈరోజు 3 పాఠాలలో కూడా వచ్చినటువంటి సందర్భమే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక నేను గుర్తు చేస్తూ ఉన్నాను, మందిరాలు పెద్దవిగా అందముగా గొప్పవిగా ఉండవచ్చునేమో, కానీ నీవు దేవుని ఎదుట గొప్ప కాలేవో, దేవుని ఆశీర్వాదములో మీరు పొందలేరు. కనుక నేను పాత నిబంధన వాక్యము చూస్తూ ఉన్నప్పుడు, పాత నిబంధన వాక్యములో కరువు కాలములో ఏలియా మాట విని మొదటి అప్పము ఇచ్చిన పేద విధవరాలు, సారేపతు విధవరాలు, కరువు కాలములో కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే ఉండగా దేవుడు దానితో ఆ పూటకు అప్పములు తీసుకొని తన బిడ్డకు సంపూర్తిగా సంతృప్తిగా అతనికి పెట్టి తాను కూడా ఎంతో అంతో కొంత తిని ఆమె కూడా తన బిడ్డతో పాటు చనిపోవాలని నిర్ణయముతో ఆమె కట్టెలు ఏరుకోవడానికి పొలములోనికి వెళ్ళింది. ఆ పొలములో దైవజనుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దైవజనుడు ఏలియా. ఆ ఏలియా దేవుడు ఆమెను చూచి దాహములకు నీళ్ళు ఇమ్మన్నప్పుడు, నీళ్ళే కదాలు తేమడానికి ఆమె పరుగున వెళ్తున్నప్పుడు ఆగాగు మాట అని చెప్పి ఆమెకు చెప్పినటువంటి మాట, ఒక అప్పం ఉంటే తీసుకురా, నాకు ఆకలి వేస్తుందని చెప్పాడు. ఆ బాధతో ఆ మాటతో ఆమె నిర్ఘాంతపోయింది. అయ్యా దైవజనుడా, నా ఇంట తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. దానితో మా యొక్క బిడ్డకు చేసి పెట్టి ఈ కరువు కాలంలో చనిపోవాలని నిర్ణయంతో వచ్చాను. నా దగ్గర కొంచెము తప్ప మరేమి లేదని చెప్పింది. కానీ దైవజనులలో ధైర్యముగా వెళ్ళు, భయపడకము, మొదటి అప్పము ఒకటి తీసుకునిరా, ఆ తర్వాత నీవు నీ కుమారునికి చేసుకోమని చెప్పాడు. కానీ ఆమెలో ఉన్న విశ్వాసము తెలుగునరా, ఈయనలో ఏదో ఒక మాటలో శక్తి ఉంది, ఆ మాటలో బలము ఉంది, ఏదో అద్భుతము జరగబోతుందని చెప్పి ధైర్యముతో వెళ్ళింది. ఆమె దేవుడరా అప్పము తీసుకొని వచ్చింది, నీళ్ళ బుడ్డన ఇచ్చింది. దేవుడు ఆ దినం మొదలుకొని దేవుడరా దైవ సేవకుడి యొక్క విషయంలో ఆమె చేసిన ఈ కార్యము ద్వారా కరువు కాలం అంతా కూడా మరలా భూమి మీద వర్షము పడేంత వరకు కూడా ఆమె పోషించబడింది. అసలు కరువుకు కారణము దేవుడుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కరువుకు కారణమే పాలకుడు, కరువుకు కారణము నాయకుడు, కరువుకు కారణము అధిపతి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, వారు చేయు దుష్క్రియల వలన ఇశ్రాయేలు దేశమునకు కరువు వచ్చినది అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్న దేవుడుగా మీరు చదువుకోండి. రాసులు మొదటి గ్రంథములో ఈ 16వ అధ్యాయములో 29, 30 వచనాలు, 32, 33 వచనాలు మీరు చదువుకోనండి. వాటి ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాయకుడు నిలువునా జనులను మార్గములో తప్పించి దేవుని యొక్క సన్నిధిని దూరపరిచి వారికి నిలువునా ఏవేవో కొత్త విషయాలు చెప్పించి వారు చేసేటువంటి ఆ విగ్రహ ఆరాధన వలన, అన్యత్వము వలన,
ఆ దేశం మీద కరువు వస్తుందని చెప్పి ఈ 17వ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు గిలాదు కాపురస్తుని వాడు తీసిపోయినటువంటి ఏలియా, నేను ఏ దేవుని సముఖమున్నానో ఆ దేవుని యొక్క నామను ప్రకటిస్తూ ఉన్నాను, ఇక కొంతకాలము వర్షమైన మనసైన భూమి మీద కూలిదని చెప్పి వెళ్ళిపోయినటువంటి సందర్భము. దేవుని బిడ్డలకు చేస్తామని చదువుకుంటే మీకు అర్థమవుతుంది, చదువుకోనండి. పిల్లల కరువు రానే వచ్చింది. తన సేవకుని ఏలియాను పోషిస్తూ దేవుడు వచ్చాడు. దేవుడు కొంతకాలము జరిగిపోయింది. జరిగినటువంటి కాలము తరువాత 8వ వచనానికి వస్తే దేవుడు ఆజ్ఞాపించాడు ఒక విధవరాలకి. అంతవరకు ఏటి నీరు తాగాడు, కాకులముల చేత ఆహారము దేవుడు పంపించాడు, తిన్నాడు, బ్రతికాడు. ఆ వాగు నీరు ఎండిపోయింది. ఎండిపోయినటువంటి తరువాత దేవుడు ఏలియాకు చెప్పాడు. ఏలియాతో పాటు సారేపత విధవరాలకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి సందర్భం. అందుకతడు సారేపతులకు పోయి కట్టెలుడకై బయలుదేరుడా వచ్చిన విధవరాలతో సంభాషణలో అప్పమలుగుట, భయపడుట, అతడు ఆమెను ధైర్యపరుచుట మనం చూస్తూ ఉంటాము పిల్లరా. కనుక ఏలియా మాట విని ఆమె కరువు కాలములో క్లిష్టమైన పరిస్థితుల్లో దైవజనుడికి ఇచ్చినటువంటి మొదటి అప్పము ద్వారా ఆమె పొందుకుంది ఆశీర్వాదము. అది ఎంత అనంటే తెలుగురా, దైవజనుడితో పాటు తాను తన కుమారుడు కూడా భూమి మీద వర్షము పడి భూమి మరలా ఫలము ఇచ్చే వరకు కూడా పోషించబడ్డారు. దేవునికి స్తోత్రము చెప్పండి. దైవజనుని పోషిస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ దైవజనుడి ద్వారానే మీరు పోషించబడుతున్నారని లేఖనము సెలవిస్తూ ఉన్నారు. ఆమె క్లిష్టమైన పరిస్థితుల్లో సేవకునికి దేవుడు ఇవ్వగలిగింది. ఎవరైతే దేవుడు ఇవ్వగలుగుతారో, ఎవరైతే దైవ సేవకునికి ఇవ్వగలుగుతారో, ఎవరైతే దైవ సేవకుని ప్రేమించగలుగుతారో, దైవ సేవకుని నోటి ఫలము ఖచ్చితంగా మీకు కలుగుతూ ఉంది. దైవజనుని ఆశీర్వాదము తత్వగా మీకు వస్తున్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. నేటి మన సంఘాలలో విశ్వాసులు కానుకలు ఇస్తున్నారు, కానీ అర్హత లేని వారికి ఇస్తూ ఉన్నారు. అనవసరమైన వారికి ఎన్నెన్నో కానుకలు ఇస్తూ ఉన్నారు. అవసరమైన వారి ఆకలి తీర్చలేకపోతున్నారు. వారి ఆక్రందన మీకు వినపడకపోవచ్చు, కానీ దేవుడు వింటున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. స్వార్థ పాఠములో సేవకుని గణపరిచినటువంటి గృహము ఈ యొక్క అధ్యాయములో కానీ పాఠములో కానీ దేవుని గణపరచడం మనకు కనిపించదు. కానీ యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో మరియు ఆమె సహోదరుడు మార్త, వారి యొక్క సహోదరుడు లాజరు మనకు కనిపిస్తారు. ఈ సువార్త వాక్యములో రోగైన లాజరు విషయమై యేసునకు వర్తమానము చేయుట తప్ప ఆ వార్త వినే శిష్యులు భయపడుట కనిపిస్తుందే కానీ దైవజనుని లేక దైవ సేవకుని గణపరిచినటువంటి అక్కడ అంశం మనకు కనిపించదు బిడ్డరా. కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని కుమారుడైనప్పటికీ వారు యేసుని దైవజనుడిగా సేవకునిగా గుర్తించింది. దైవజనుడిగానే గుర్తించింది. మరియా గతములో సిమోను ఇంట వెళ్ళి ఉన్నప్పుడు ఆయన అభిషేకము చేసింది. ఆ తరువాత దేవుడరా ఆయన శిలువ యాగములకు ముందు, పస్కా పండుగకు 3 దినముల ముందు ఈ యొక్క అభిషేకాన్ని ఇంట ఏర్పాటు చేసింది. అపోస్తల కార్యముల గ్రంథములు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని నిమిత్తము ప్రతి వాని క్షేమము కొరకు మీరు వాక్యము చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి వల్ల అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఈరోజు జ్ఞాపకం చేసిన ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఇక మనం చూస్తే దేవుని సువార్త పాత్రిక పాఠంలో
యోగ్యమైన కార్యము చేయుటకు విసుకవద్దు. 19 పాఠములో మొదటి అప్పము దైవజనులకు ఇచ్చినటువంటి విధవరాలి గృహం. 2వ పాఠములో దైవజనుని గణపరిచినటువంటి గృహం. ఏ బాధ వచ్చినా దేవునితో కంటే తెలుపురా దైవ సేవకుని తెలియపరుస్తారు. దైవ సేవకుని ద్వారా ప్రార్థన అందిస్తారు. దేవుడు గణపరుచుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో జ్ఞాపకం చేసినటువంటి మాట, ఈ 3వ పాఠంలో యోగ్యమైన కార్యము చేయడానికి వెనకాడవద్దు, లేక విసుగ వదిలి మాట తెలియవచ్చు. 2వ దశల పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసుగవద్దు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, సంఘాలలో విశ్వాసంలో విసుగు చెందినటువంటి వారై ఉన్నారు. ఏ పని చేయకుండా సేవకులు సుఖంగా బ్రతికేస్తూ ఉన్నారు. వీరికి ఇలా అలవాటైపోయింది అటువంటి మాటలు చెబుతూ ఉంటూ ఉన్నారు. ఎందుకు మీరు విసిగిపోతున్నారు అంటే, మీ సేవకుల విషయంలో కాదు, మీ చుట్టూ తిరుగుతున్న సేవకుల విషయంలో విసిగిపోతూ ఉన్నారు. స్థానిక సంఘ కాపరులు కాని వారు మీ ముందుకు వస్తున్నప్పుడు మీరు చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు, మీరు ఇస్తున్నారు కనుక వారు వస్తున్నారు. కానీ స్థానిక దైవజనుడు మాత్రము నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు, వ్యధ చెందుతూ ఉన్నాడు, బాధ అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీ సేవకుని వచ్చినప్పుడు మీరు ఇసుకుపోతూ ఉన్నారు. ఇలాగ ఎంతమందికి ఇవ్వాలి? ఈరోజు మీరు గుర్తు చేస్తూ ఉన్నాను తినబడరా, అది ఏమిటని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సేవకులు పని చేయడం అవసరం లేదు, పని చేయని అవసరం లేకుండా పోషింపబడుచున్నారని దురాభిప్రాయము సంఘ విశ్వాసులలో ఉన్నది. అక్కడే ఉంది 3వ అధ్యాయం 11వ వచనములో. నిజమే కావచ్చు ప్రియుడు వండురా, అది నీ కాపరికి చెందినది కాదు. నీ సేవకుడు పదే పదే రాడు, అవసరము లేకుండా రాడు, కారణము లేకుండా రాడు. ఆ కారణము మీరై ఉన్నప్పుడే మీ దగ్గరకు వస్తాడు. మీరు ఒక్కసారి మీ బయట సేవకులు మీ ముందుకు వచ్చినప్పుడు, మాకు కాపరి ఉన్నాడు, మాకు దైవజనుడు, మాకు వరకు చేసేటువంటి సంఘము ఉంది, మీరేలా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు, మీ సంఘాల్లో మీరు పాటుపడండి. మా కాపరులు ఏ సంఘానికి వెళ్ళరు, మా కాపరులు వేరే వారు ఎవరింటికి వెళ్ళరు, మా కాపరులు మా సంఘము తప్ప వేరొక సంఘానికి వెళ్ళరు, మీరెందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పి ఒక్కసారి మీరు అడిగి చూడండి. మరలా మీ గుమ్మాలు కనబడతారేమో చూద్దాం. నా కళ్ళ ముందు నన్ను విజిట్ చేయదలేమో సంఘాలు ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఎవరెవరో వచ్చేదేదో మొత్తం గృహాలను తిరిగి వారు దోషిపోతూ ఉన్నారు. వారిని ఎవరు ఆటంకపరుస్తారు? మా సేవకు మేము రావడానికి మాకు పర్మిషన్ కావాలి. మేము అధికారముతో వచ్చిన, పంపబడిన వారముగా వచ్చిన అర్హత మాకు కలిగి ఉన్నా మా ఫలము మేము అనుభవించే పరిస్థితులు లేవు. మీరేమో అనేకులకు ఇచ్చేసి మీరు విసిపోయేటువంటి వారుగా పేరుండి దేవుని ప్రేమకు మీరు దూరం అయిపోతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. కానీ సంఘములకు సంబంధము కాని వారు, సంఘ సంబంధి కాని సేవకులు అనేకులు మీ మధ్యకు వస్తున్నారు. వారందరికీ ఇచ్చి నీ కాపురు విషయంలో విసుగుకునేటువంటి వారికి చెబుతున్నటువంటి పౌలు గారు, ఎవరు పడితే వారికి ఏమైనా అవసరము లేదట. నీ కాపరికి ఇస్తే చాలు, నీ కాపరిని ప్రేమిస్తే చాలు. నీ సంఘ కార్యక్రమాలకు చేయండి, టీవీ ప్రసంగికులు మీరు ఎవరు అవసరంలా. నీ సంఘ సేవ నిమిత్తము కానుకలు ఇవ్వండి, ఆ ఇచ్చే 10,000 చర్చిలో వేయండి, మాకు జీతాలు సమృద్ధిగా ఇస్తారు. మేము కొరకు సంతోషంగా మేము ప్రార్థన చేస్తాం. మీ కాపరికి ఇవ్వండి, మరింత నమ్మకంగా మీకోసం ప్రార్థన చేస్తారు.
మంగాచార్యులు గారు చెప్పారు, మా దగ్గర ప్రార్థన చేయమని సభలకు వచ్చినప్పుడు మా మీద పడుతూ ఉంటారు. మీ పేర్లు మాకు తెలియవు, మీ ఇల్లు మాకు తెలియవు, మీ గ్రామం మాకు తెలియదు. ఏదో స్టేజ్ మీద ఒక గంట సేపు వాక్యం చెప్పి వెళ్ళిపోతాం, మాకు ఇచ్చిన ఎవరు తీసుకెళ్ళిపోతాం. మా కొరకు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో నీ దినమేమో కాదా అన్నాడు. మేమెంత గొప్ప ప్రసంగికులమైనా, అంతర్జాతీయ ప్రసంగులు ఎవడో వచ్చినా మీ ఇంటి కోసం నిజంగా ప్రార్థన చేసేవాడు మీ కాపరు తప్ప వేరొకడు చేయడం విషయమే ఆయన డంకా బదులుగా చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. వచ్చేటువంటి ఇతర సేవకుల విషయంలో పౌలు గారు చెప్పాడు, మీ సంఘము వెలుపటి వారి ఎడల జాగ్రత్తగా ఉండండి. వారిని మోసము చేస్తారు, అబద్ధ ప్రవచనాలు చెబుతారు, మిమ్మల్ని భ్రమలో దింపుతారు, మిమ్మల్ని దోచుకుంటారు, క్రమము తప్పిస్తారు విషయాన్ని పరిచయం. దైవవాక్యం చెబుతుంది గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేసినటువంటి వాళ్ళకి మీరు మీద కార్యములు నెరవేర్చేటువంటి వారుగా ఉన్నారు. మీ ఫలము వారికి ఇవ్వాలి. ఇది మానేశారు, ఏదేదో చేస్తూ ఉన్నారు, చివరికి విసుగుకుంటూ ఉన్నారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 48:10వ వచనంలో, దేవుని కార్యములలో అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు, నీ తండ్రి నిర్లక్ష్యము తీసేటువంటి వాడు శాపగ్రస్తుడు. ఈ సమయంలో జ్ఞాపకం చేసినటువంటి మాట, సేవకులను పోషించవలసినటువంటి బాధ్యత సంఘానిదే. నీ కాపరికి పోషించుట విశ్వాస యొక్క బాధ్యత. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాల్లో, ఇదిగో మీ యొక్క ఆత్మలో కాయచుటువంటి వారు దైవ సేవకులు. కాబట్టి మీరు ఏం చేయాలట, వారు మీ ఆత్మలో కాయచున్నారు, మీ నిమిత్తము లెక్కపరిచిన వారైనారు కనుక వారు దుఃఖముతో కాక సంతోషముగా సేవ చేయుటకు వారికి మీరు లోబడి ఉండండి మాట అపోలుగా తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని విషయమై నీ సేవకుని సంతోషపరుస్తారో, అయ్యా సేవకుని యొక్క దుఃఖానికి ఎవరు కారకులు కాకూడదు. సేవకుని యొక్క ఆవేదనకు ఏ ఒక్క విశ్వాసి బాధ్యుడు కాకూడదు. మీ సొంత కాపరులకి సహకరించండి, మీ సొంత సంఘాన్ని ప్రేమించండి, మీ సొంత సంఘ నాయకుల మాట వినండి, దేవుని మహిమపరచండి, దేవుని వలన ఆశీర్వాదం పొందండి. నీ కాపరిది వేరొకరికి ఎవరైనా గీతలు ఎక్కువ కారము చెప్పి సొంత దాన్ని కష్టం చేయండి. లేదండి ఎవరికి ఇస్తామని చెప్తారు, అన్ని ఉత్తి మాటలు సొల్లు మాటలు. ఎవరిదో వారికి ఏమి ఇవ్వలేరు. ఎన్ని తీసినా కొంత తీస్తారో, తీసిన కొంతని సొంత కాపరికి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ ఇంకెవరైనా వస్తే నీకున్న దానిలో మాత్రమే చేయవలసినటువంటి వారమై ఉండాలి. ప్రతి దశమ భాగముని సేవకునిది, ప్రతి ఒక్క ప్రతిసర్పణ తీసుకొచ్చే ప్రతి ప్రథమ ఫలము దైవ సేవకుడిది. నీ సంఘములో ఆ రోజు ఎవరైతే నీకు పనిచేస్తున్నారో వారికి ఇచ్చి మీరు చూడండి, వారిని మీరు పోషించి చూడండి. నిజంగా మీరు చేయవలసిన మొక్కుబడులు సంఘానికి చెల్లించండి. కాదని చెప్పడం వల్ల మీకేమైనా ఆస్తులుంటే మందిరాలకు రాసుకుని ఇవ్వద్దని చెప్పడం వల్ల మీరు సంపాదించే ప్రతి కష్ట జీవితంలో దశమ భాగం అనేది దైవ సేవకుడిదే. దైవ సేవకుడు సంతోషముగా ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. అటు ఆనందము దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునగాక. ఆమేన్.